అమ్మ శ్రావణ మాసంలో ఆరాధించవలసిన దేవీ దేవతలు ఎవరు? అలాగే పూజా విధానం ఏంటమ్మా? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో పూజా విధానము అంటే అమ్మ, ముందు ఏ దేవతలను ఆరాధించుకుంటామో చెప్పిన తర్వాత చెప్తారు. శ్రావణ మాసము లక్ష్మీదేవికి, శివుడికి, వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ప్రీతి అయినటువంటి మాసం. అలాగే మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటాం. ఈ 4 ఆరాధనలకి చాలా విశేషమైనది. శ్రీ సూక్త విధానంతో పూజ చేసుకోవడం అనేది శ్రావణ మాసంలో చాలా 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 మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే శివాభిషేకాలు, శ్రావణ శనివారాలు స్వామివారికి ఉపవసించి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి. షోడశోపచారాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా శ్రీ సూక్త విధానంతో చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. అంటే ఎలాగా శ్రీ సూక్త విధానంతో అంటే మనకి శ్రీ సూక్తంలో 15 రుక్కులు ఉంటాయమ్మా. షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలు. ఈ 15 రుక్కుల్ని ఉపయోగించుకొని ఒక్కొక్క రుక్కుకి ఒక్కొక్క సేవ చేస్తూ ఉంటాం. మొదటి రుక్కుకి ధ్యాయామి, రెండవ రుక్కుకి ఆవాహయామి, అట్లా 15 రుక్కుల్ని ఆ సూక్తాల్లో ఉండేటటువంటి 15 రుక్కులతో 16 ఉపచారాలు చేస్తూ. అయితే ఇప్పుడు మన వ్యూవర్స్ పాయింట్ లో నేను ఒకటి అడుగుతాను. అమ్మ శ్రీ సూక్త విధానంతో గనుక మాకు ఒక వీడియో చెప్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో అలా కూడా చెప్పే ప్రయత్నం చేద్దామా? సూక్తాలు లైవ్ లో బోధించలేం, చెప్పలేమంట. వేదం కదా, వేదం కదా. మామూలుగా మనకు సూక్తం కంటిన్యూ చదువుకోవాలంటే చదువుకోవచ్చు, కానీ ప్రత్యేకించి చెప్పడము అంటే చెప్పలేము. అయినా ప్రయత్నం చేస్తాను. ఒకరోజు లైవ్ పెట్టుకుందాం, వచ్చిన వాళ్ళకి మాత్రం చెప్తాను. తప్పకుండా. అయితే మీరు ప్రతిదీ కూడా గురువు ద్వారానే నేర్చుకోవాలి అని అంటూ ఉంటారు కదా, మరి ఈ శ్రీ సూక్తం అలా చదువుకోవచ్చు అని అంటారా? చదువుకోవచ్చమ్మా. స్త్రీలు శ్రీ సూక్తం చదువుకోవచ్చు. ఎందుకంటే పురుష దేవతలకి పురుష సూక్త విధానంతో చేస్తూ ఉంటారు, స్త్రీలకి స్త్రీ సూక్త విధానంతో చేస్తూ ఉంటారు. రావాలి కూడా, శ్రీ సూక్తం ఒక్కటే చదువుకోవాలి. ఎందుకంటే చక్కగా శ్రీ సూక్తంతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమ రోజు ధారణ చేస్తే ఆ ఇంట్లో దరిద్రం అనే మాట వినిపించదు. స్త్రీ అంటే లక్ష్మి, స్త్రీ అంటే సౌభాగ్యం, స్త్రీ అంటే సంపద, స్త్రీ అంటే సర్వం. అయితే అమ్మ, శ్రీ సూక్తం ఒకటి ముఖ్యంగా చెప్పారు మీరు, కానీ లక్ష్మీ సహస్రనామం అని, లేకపోతే కనుక అష్టోత్తరం అని, ఇలా చాలా ఉన్నాయి కదమ్మా. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు పఠించవలసిన నామాలు కానీ లేకపోతే శ్లోకాలు కానీ ఇలా ఏమైనా ఉన్నాయమ్మా. లక్ష్మీ అష్టోత్తరం అనేది స్త్రీ జీవితకాలం ప్రతిరోజు చేసుకోవాలి. మా ఇంట చెప్తున్నాను కదా, సంపద నిలవాలి అంటే ప్రతి ఇంట ప్రతి స్త్రీ ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి. తర్వాత లక్ష్మీ అష్టకం, తర్వాత అమ్మవారికి కూడా 12 నామాలు ఉంటాయి, ఇవి కంపల్సరీగా చదువుకోవాలి. తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం, మహాలక్ష్మి సహస్రనామం. ఈసారి చక్కగా శ్రవణంలో మనం కూడా చదువుకుందాం మహాలక్ష్మి సహస్రనామాలు. ఎప్పుడు మనం లలితా సహస్రనామాలు చదువుతూ ఉంటాం, కానీ సరస్వతి సహస్రనామాలు ఉన్నాయి, మహాలక్ష్మి సహస్రనామాలు ఉన్నాయి. ఏమీ లేదు, సహస్రము అంటే అనంతము. ఆ మహాలక్ష్మి యొక్క అనంత శక్తిని తెలుసుకోవడమే సహస్రనామాలు. చక్కగా చదువుకోవచ్చమ్మా. సమయం ఉంటే, అవకాశం ఉంటే చక్కగా చదువుకోండి. అయితే అమ్మ, ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు, శనివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు అన్నీ కూడా ఎంతో ముఖ్యంగా జరుపుకుంటూ ఉంటాం కదా. మరి సోమవారం రోజు శివుడి పూజా విధానం ఏ విధంగా జరుపుకోవాలి అని? తప్పకుండా అమ్మ, తెలుసుకోవాలి కూడా అందరూ. ఎందుకంటే కనకధారా స్తోత్ర పారాయణ ఎప్పుడైనా చేశారా మీరు? పారాయణ అని కాదు, మామూలుగా విన్నారు కదా. అందులో బిల్వాటవి మధ్య లసత్ సరోజే అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే బిల్వ వృక్షం యొక్క మధ్యలో ఉంటుందట లక్ష్మీదేవి. బిల్వ వృక్షం యొక్క మధ్యలో లక్ష్మీ స్థానం. ఆ బిల్వాన్ని తెచ్చి శివుడికి సమర్పిస్తే అది శివుడికి చాలా ఇష్టమైనది బిల్వం. అంటే త్రిగుణాలు, త్రిమూర్తులు, త్రినేత్రుడు అన్నీ ఉన్నాయి. ఈ 3లో చాలా ఉన్నాయి. ఈ బిల్వం కనుక శివుడికి సోమవారం నాడు అభిషేకం చేసి ప్రదోషకాలంలో ఈ బిల్వాన్ని సమర్పిస్తే ఆ ఇంట దరిద్రం అనే మాట ఉండదు. ఎందుకంటే ఐశ్వర్యం అంతా కూడా శివాధీనం. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోస్లో విన్నారో లేదో, విభూది అనే మాటకి అర్థమే సంపద. మనం పోయినసారి మాట్లాడుకున్న సందర్భంలో కూడా మీరు చెప్పారు. ఇది విభూది అంటేనే సంపద. సంపద అంతా కూడా నా దగ్గరే ఉందని చెప్పడానికి సంకేతంగానే ఆయన విభూది రాసుకుంటూ ఉంటారు. చాలామంది స్త్రీలకి ఇంకో అపోహ కూడా ఉంటుంది, విభూది ధరించకూడదు అని చెప్పి అపోహ కూడా ఉంటుంది. అసలు మన నుదిటి రాత మార్చేదే అమ్మా. అసలు విభూది అంటే మన నుదిటి రాతల్ని మారుస్తుంది.
ఆయన ఆ త్రిపుండ్రాలు కనుక ధరిస్తే ఏ మగవాడైనా నుదుటి రాత మారిపోతుందమ్మా. ఎట్లాంటి దోషాలున్నా మార్చేటటువంటి శక్తి ఆ విభూదికి ఉంటుంది. అంతటి శక్తి విభూదిలో ఉంటుంది. ఆ విభూదితో అభిషేకం చేయడం స్వామికి ప్రదోష కాలంలో, నీటిలో బిల్వాన్ని వేసి గరికని వేసి ఇట్లా మనం రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటాం కదా, పళ్ళ రసాలతో పాలతో పంచామృతాలతో చేస్తూ ఉంటాం కదా. ఇట్లా ప్రదోష కాలంలో చక్కగా చేసుకుని ఆ శివుణ్ణి శుభ్రంగా కడిగి చక్కగా ఒక మారేడు దళాన్ని కనుక మనం సమర్పిస్తే సోమవారం రోజున చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అయితే నైవేద్యంగా ఏం పెట్టాలమ్మా? మన ఇష్టం నాన్న, పండో ఫలమో. నివేదన అది ఇది అని ఏం లేదు, ఏదైనా పెట్టండి. నివేదన ఏదైనా పెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టండి, పళ్ళు పెట్టండి, మీకు కుదిరితే క్షీరాన్నాన్ని పెట్టండి, ఏదైనా పెట్టండి. కానీ భక్తితో అభిషేకం చేయండి. అభిషేక ప్రియ శివ. ఆయన నెత్తి మీద కాసి నీళ్లు పోస్తే అమ్మయ్య అంటాడు ఆయన. చాలు, గుర్తుపెట్టుకుని నన్ను గుర్తుపెట్టుకుని మీరు నీళ్లు పోసాడు ఆయన. అందుకే అసలు మామూలుగా ఏ ఇంట్లో అయినా తండ్రి స్ట్రిక్ట్గా ఉంటాడు, తల్లి పాపం అయ్యో అంటూ ఉంటుంది కదా, ఏ ఇంట్లో అయినా అంతే కదా. కానీ ఇక్కడ తెలుసా, బోళాశంకరుడమ్మ ఆయన. వాగర్ధ ఇవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు కదా. మన సృష్టి అంతటికీ కూడా తల్లిదండ్రులు కదా వారు. బోళాశంకరుడు పాపం కాసి నీళ్లు పోసి నాన్నగారు అంటే కరుణిస్తాడు. మళ్ళీ అమ్మలా కాదు, అమ్మ మొట్టకాయలేస్తూ ఉంటుంది. ఎందుకంటే పాపం నాన్న అడిగిన వెంటనే ఇచ్చేస్తున్నారని చెప్పి అమ్మ టైట్ చేస్తూ ఉంటుంది. అందుకని ఆ తండ్రి, ఆ జగత్పిత బోళాశంకరుడమ్మ కష్టంలో ఉన్నామని మనస్ఫూర్తిగా వెళ్ళి ఆయనకి కాసి నీళ్లు పోసి మన ఆర్తిని చెప్పుకుంటే చాలు, వెంటనే తీరుస్తాడు. శివుడు, శివ అనే శబ్దానికి అర్థమే ఎల్లవేళలా మంగళములను ప్రసాదించేవాడు, మంగళస్వరూపుడు, మంగళమే తానై ఉన్నవాడే శివుడు. అలాంటి శివుణ్ణి ఈ శ్రావణ సోమవారాల్లో అర్చించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు కూడా అంటే యూట్యూబ్లో ఎంత మీలాంటి వాళ్ళు చెప్పకముందంతా శుక్రవారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు సోమవారాలు, శ్రావణ శనివారాలు, మంగళవారాలు ఇలా జరుపుకుంటూ ఉంటారు కదమ్మా. మరి అలాంటి సందర్భంలో ఎక్కువగా నాన్ వెజ్ తినొద్దని కానీ, లేకపోతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినొద్దని ఈ మాసం అంతా కూడా ఇలా దీక్షగా అంటూ ఉంటారు. మరి అలా చెయ్యాలి అంటారా, లేకపోతే ఆ ఒక్కరోజు పాటిస్తే సరిపోతుంది అంటారు? అమ్మ, నియమాన్ని బట్టి చక్కగా చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా చాతుర్మాస సమయం. ఆషాఢ మాసం పౌర్ణమి నుంచి కార్తీక మాస పౌర్ణమి వరకు చాతుర్మాస సమయం కాబట్టి నియమనిష్టలుగా దీక్షగా చేస్తే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఎందుకు అంటే అమ్మ, ఎన్నో కర్మలతో పుడుతూ ఉంటాం మనం. ఆ కర్మ కరగాలి అంటే ఎంతో కొంత కష్టపడాలి. చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ మంత్రాలకి ఏం రావు, ఇవి రావు. మంత్రశక్తి లేకపోతేనే మంత్రశక్తి మీదే మన భారతదేశం ఉంది. ఇది అందరూ గ్రహించాలి. మంత్రం లేదు అనే మాట అవాస్తవం. కానీ ఆ మంత్రాన్ని ఎంత శ్రద్ధగా, ఎంత నియమనిష్టలతో, ఎంత అనుష్ఠానంతో చేస్తే నీకు అంత శక్తి లభిస్తుంది. ఆ అనుష్ఠానంతో చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందన్నమాట వాస్తవం. కానీ మంత్రశక్తి లేదనే మాట వాస్తవం కాదు. ఆ మంత్రశక్తి ఉంది కాబట్టే చతురామ్నాయ పీఠాల ఆ మంత్రశక్తి వల్లే మన భారతదేశానికి రక్షణ రేఖగా ఉన్నాయి. మంత్రశక్తే కాపాడుతోందమ్మా. అందుకని మంత్రం లేదనే మాట వాస్తవం కాదు. ఆ మంత్రశక్తి అంతా కూడా శివశక్తిలోనే దాగి ఉంటుంది. ఎందుకంటే ప్రణవంలోనే ఉంటాడు ఆయన. అందుకని చక్కగా అభిషేకం చేసుకుని, ఇంకా మనకి తక్కువ కానీ మీరు అడిగారు ఇట్లా నాలాంటి వాళ్ళు చెప్పడం బట్టే ఎక్కువైందని. మామూలుగా అమ్మ మనకి తక్కువ కానీ నార్త్ సైడ్ అంతా కూడా ఈ శివుడు శ్రావణ మాసంలోనే ఆలాహలాన్ని స్వీకరించాడని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. వాళ్ళు ప్రత్యేకించి శ్రావణంలో శివారాధన చాలా చేస్తారు, శివాభిషేకం చాలా ఎక్కువ చేస్తారు. కార్తీక మాసంలో మనం చేసుకుంటే శ్రావణ మాసం అంతా వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏంటంటే హరుడు ఆలాహలం మింగినటువంటి సమయం అని చెప్పి వాళ్ళు నమ్ముతారనమాట. అందుకే శివారాధన అంటే ఎవరైనా చేయవచ్చు. ప్రత్యేకించి శ్రావణ మాసంలో శివారాధన అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే అమ్మ, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం కావాలి, శివానుగ్రహం కూడా కావాలి. దానికి సంకేతంగా కూడా ఈ శ్రావణ మాసంలో శివారాధన చేస్తూ ఉంటారు. మీరు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, అటు అమ్మవారిని సేవించినా అటు అయ్యవారిని సేవించినా కానీ ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమ భావంతో ఉంటారు కాబట్టి ఇద్దరు ప్రసన్నులు అవుతూ ఉంటారు అని చెప్తారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన మాసంగా భావించవచ్చు ఇద్దరిని ఒకటేసారి ఆరాధించడం. ఆవిడ సోముడి యొక్క చెల్లెలు. మరి అన్నగారు వరవి ఆయన దగ్గరే ఉంది, చెల్లెలు మనకు అనుగ్రహించి ఇవ్వాలి. ఇక్కడ ఇందులో ఇంకో కిటుకుంది తెలుసా అమ్మ, ఈ శ్రావణ మాసంలో మనం అర్చిస్తున్న దేవతలు మహాలక్ష్మి, శివుడు, విష్ణుమూర్తి.
ఐశ్వర్యం అంతా ఆయన దగ్గర ఉంది. ఆయన ఏం చేస్తారు, చెల్లెలకి ఇచ్చాడు ఇమ్మని. సో ఆవిడ మనకి ఇస్తూ ఉంటుంది. ఈవిడకి ఒకరోజు అడిగిందట విష్ణుమూర్తిని, స్వామి పాపం నా బిడ్డలందరూ ఇబ్బంది పడుతున్నారు, అందరికీ ధనాన్ని ఇస్తాను నేనని అడిగిందట. అంటే విష్ణుమూర్తి అన్నాడట, సరే బాధ పెట్టకూడదు ఆవిడని, సరే నీకు ఏది చేయాలని ఉంటే అది చెయ్యి, కానీ వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళ దగ్గర ఎంత ఉంచాలో ఎంత తీసుకురావాలో ఆ బాధ్యత నాది అని చెప్పాడట. అందుకే ఆ లక్ష్మి ఎంత ఇచ్చినా అది నిలబడాలంటే విష్ణు అనుగ్రహం కావాలి. అందుకే ఆవిడ ఏం చెప్పింది, ఏ ఇంట నేను ఉంటాను అంటే నా భర్తని ఎవరైతే బాగా ఎక్కువ పూజిస్తూ ఉంటారో ఆ ఇంట నేను ఉంటానని చెప్పింది కదా తల్లి. అందుకని ఈ ముగ్గురి ఆరాధన ఈ శ్రావణ మాసంలో చాలా విశేషమైనది, చాలా విశేషమైనది. అలాగే అమ్మా. సో శ్రావణ సోమవారాలు చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా తొలగిపోతాయి అని అంటారు. అయితే అద్భుతమైన కాలాన్ని ఉపయోగించుకోవడానికి నిజంగా ఎన్నో సులువైన మార్గాలు చెప్పారమ్మా. ధన్యవాదాలు. అది ఎందుకో కూడా మళ్ళీ ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః.